రాష్ట్ర ప్రభుత్వం పరిషత్ పోరుకు సిద్ధమవుతుండగా రాజకీయ పార్టీలు నాయకుల్లో ఆ వేడి మరింత పెరుగుతోంది. ఎలాగైనా పార్టీ అభ్యర్థులను గెలిపించి రేసులో ముందుండాలనే వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమిగా ఏర్పడి ఉమ్మడి జిల్లాలో కారు జోరుకు కళ్లెం వేసిన ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లోనూ జతకట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పరిషత్ నగారాకు టైం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లా అధికారులు. పరిషత్ ఎన్నికల హడావుడితో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల గుర్తుపై ఎన్నికలు జరగనుండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఈ ఎన్నికల్ని సవాల్గా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులను హైదరాబాద్ పిలిపించి సమావేశం నిర్వహించారు. 2 జిల్లా పరిషత్ గెలుచుకుని తీరాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యవతి రాథోడ్ ను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఖమ్మంలో 20 జెడ్పీటీసీలు, 289 ఎంపీటీసీలు, భద్రాద్రి జిల్లాలో 21 జెడ్పీటీసీలు, 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. పరిషత్ ఎలక్షన్స్ లోనూ కలిసే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర పీసీసీ ఖమ్మం ఇన్ఛార్జ్ ఇందిరా శోభన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సుదర్శన్ ప్రసాద్ తివారీని నియమించింది. వామపక్షాలు కూడా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా, ఎన్నికల సిబ్బంది, పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ పత్రాల ముద్రణ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిషత్ కిందనే భద్రాద్రి జిల్లా కొనసాగినా తాజా ఎన్నికలతో ఆ జిల్లాకు కొత్త జెడ్పీ చైర్మన్ ఏర్పాటు కానున్నారు. దీంతో ఎక్కడికక్కడే ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం లైజనింగ్ అధికారిని నియమించింది. 2 జిల్లాల్లోనూ జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు వ్యవహరించనుండగా జెడ్పీ సీఈఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఖమ్మం జిల్లాలో 1925 ప్రిసైడింగ్, 1925 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్, 97 మంది రిటర్నింగ్, మరో 97 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలాల్లో వారికి 3 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. కలెక్టర్ ఆర్వి కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక శిక్షణ కార్యక్రమాలకు హాజరై సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1612 పోలింగ్ కేంద్రాలతో ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే వాటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 20న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. జిల్లాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రానికి 2 బ్యాలెట్ బాక్సుల చొప్పున 1612 కేంద్రాలకు 3224 బాక్సులను వినియోగించనున్నారు. ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సుమారు 19 లక్షల బ్యాలెట్ పత్రాలు అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 లక్షల బ్యాలెట్ పత్రాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు, ఎంపీటీసీకి గులాబీ రంగుతో బ్యాలెట్ పత్రాల్ని ముద్రించనున్నారు. పరిషత్ ఎన్నికలకు 20న లేదా 22న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఖమ్మం జిల్లాలో మొత్తం 56 ఎంపీటీసీలకు, 6 జెడ్పీటీసీలకు 3 విడతల్లో పోలింగ్ జరపనున్నారు.